అందరికీ నమస్కారం. నా పేరు కన్నమాల శామ్యూల్. జగ్గయ్యపేట నియోజకవర్గం రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ ప్రధాన కార్యదర్శిగా మరియు గుంటూరు పల్నాడు ఉమ్మడి జిల్లాల ఎస్సీ విభాగ పరిశీలకులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాను. మన జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఎన్నో దశాబ్దాలుగా నాయకులు దళితుల్ని మోసం చేస్తూ వస్తున్నారు. ఇన్ని దశాబ్దాలుగా ఎస్సీలపై కపట ప్రేమ నటిస్తూ నాయకులు మోసం చేయటానికి కారణాలేంటి? గతంలో 5 సంవత్సరాల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు 50% నామినేట్ పదవుల్లో రిజర్వేషన్ ఉండాలని జీవో అమలు చేశారో అదే జీవోని ఈరోజు కూటమి ప్రభుత్వం అమలు చేస్తూ వస్తూ జగ్గయ్యపేట నియోజకవర్గ ఏఎంసీ చైర్మన్ పదవికి ఒక ఎస్సీ మహిళ కేటాయించడం జరిగింది జీవో విధంగా. కానీ ఇది పేపర్లో మాత్రమే ఎస్సీ మహిళలకు కేటాయించడం జరిగింది. కానీ క్షేత్రస్థాయిలో ఎక్కడా కూడా దళితులను ముందుకు తీసుకెళ్లే ఆలోచన విధానాలు ఎందుకు లేవు? మీకోసం దళితులందరూ కూడా జగ్గయ్యపేట నియోజకవర్గంలో 50,000 పైచిలకు ఉన్న మెజార్టీ పీపుల్ ఎస్సీ సామాజిక వర్గాలు మీకోసం కష్టపడలేదా? మీకోసం ఎన్నో జెండాలు మోసి భుజాలు కాయలు గాయలేదా? భారతదేశానికి స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతున్నా కానీ మాకు ఇంకా కూడా ఈ వివక్షత చూపిస్తున్నారంటే మా పట్ల దళితుల పట్ల ప్రేమ లేదా? ఇలాంటివన్నీ కూడా నియోజకవర్గ ఎస్సీసీఎల్ నాయకులు, నియోజకవర్గ ఎస్సీలో ఉన్న పెద్ద పెద్ద మేధావులు, లాయర్లు, అడ్వకేట్లు, పెద్దలు చాలామంది ఉన్నారు. వారందరూ కూడా మనం అందరికీ ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఈ నియోజకవర్గంలో ఏదైతే ఏఎంసీ చైర్మన్ మహిళలకు కేటాయించారో అవి అమలు కాకుండా, కేవలం చైర్మన్ పదవి అమలు కాకుండా వేరే వారికి కేటాయించడంలో జాప్యం చేయటం ఏంటి? దళితులకు ఎందుకు కేటాయించరు? దానికి ఎస్సీ రిజర్వేషన్ ఏఎంసీ చైర్మన్ అయినా కూడా ఎందుకు నియమించలేదు? మేము నామినేట్లో ఒక ఏఎంసీ చైర్మన్గా దళితులుగా మా మహిళలు, మా ఆడబిడ్డల పనికిరాలా? భారతదేశం గర్వించే విధంగా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక మహిళని హోమ్ మినిస్టర్ చేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. అదే దారిలో ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక దళిత మహిళని హోమ్ మినిస్టర్ చేసినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. అదే దారిలో ఈరోజు మీ కూటమి ప్రభుత్వానికి కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ముందుగా ఒక దళిత మహిళను హోమ్ మినిస్టర్ చేశారో అదే జీవో ప్రకారం మీరు ఈరోజు హోమ్ మినిస్టర్ గారు దళిత బిడ్డైన అనిత గారు కూడా ఈరోజు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఏదైతే జరిగిందో ఆనాడు ఈనాడు అదే జీవోని కూటమి ప్రభుత్వం అమలు చేయడం వల్లనే అనిత గారు ఈరోజు హోమ్ మినిస్టర్గా దళిత బిడ్డ ఉందనడానికి దానికి మేము గర్వపడుతున్నాం. ఇదే కాకుండా మీ కూటమి ప్రభుత్వం ఏదైతే క్షేత్రస్థాయిలో పదవులు, నామినేట్ పదవులన్నీ అమలుపరచాలి, ఎక్కడ తేడా లేకుండా, ఎటువంటి వివక్షత లేకుండా అమలుపరచాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. కానీ జగ్గయ్యపేటలో అలా జరగట్లేదు. రాక జగ్గయ్యపేట నియోజకవర్గానికి ఏఎంసీ చైర్మన్గా ఒక దళిత మహిళకు, దళిత బిడ్డకు వస్తే మీరు ఓర్వలేరా? మేము చదువుకున్నాం, లాయర్లు ఉన్నాం, డాక్టర్లు ఉన్నాం, అమెరికా వెళ్ళిన ఎన్ఆర్ఐలు ఉన్నారు ఎస్సీల్లో.
అంతమంది ఉన్నా కూడా మేము పనికిరామా? మేము ఓట్లు వేయటానికి తప్పితే పెత్తనాలు చేయడానికి పనికిరామా? ఏంటి ఈ వ్యవస్థ? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెట్టిన రాజ్యాంగాన్ని మాకు కేవలం దళితులుగానే, దళిత జాతిగానే ఒక వెలువేయబడ్డ మాదిగా గూడాలలాగే చూస్తున్నారు తప్పితే ఇప్పుడు కూడా కలిసిపోదాం, ఓటుకు లేని వ్యవస్థ, ఓటు వేయించుకోవటానికి లేని వ్యవస్థ అయితే నామినేట్ పదవులు వేయటంలో ఎందుకు వస్తుందని నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రశ్నిస్తా ఉన్నా. ఏదైతే ఆగస్టు 15 లోపు ఈ కూటమి ప్రభుత్వం వారు మన జగ్గయ్యపేట నియోజకవర్గానికి ఏఎంసీ చైర్మన్ ఎస్సీ మహిళకు కేటాయించారో ఆ కేటాయించిన పదవిని నిర్దిష్టమైన ఆలోచన చేసి మీరు నిర్ణయం తీసుకోకపోతే ఆగస్టు 15 తర్వాత జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఉన్న దళిత సామాజిక వర్గ అంతా కూడా పార్టీలకు అతీతంగా ఉద్యమ రూపం బాటపడతామని ఈ విధంగా తెలియజేస్తున్నాను. మీరు జగ్గయ్యపేట ఏఎంసీ చైర్మన్గా దళిత జాతి ఒక ఆడబిడ్డ మర్యాదను కాపాడలేకపోతే ఇట్లే జాప్యం చేసుకుంటూ వెళ్తే రాబోయే ఎన్నికల్లో 2029లో సార్వత్రిక ఎన్నికల్లో దళితులందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పి మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే జగ్గయ్యపేట ఏఎంసీలో ఏ మహిళ అయితే, ఏ దళిత ఆడబిడ్డ అయితే దగా పడ్డదో అదే ఏఎంసీలో దళిత ఆడబిడ్డ చేత జాతీయ జెండా ఆగస్టు 15 ఎగిరిచ్చే అంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుందని మేము సభాముఖంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.